తెలంగాణలోని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 15 నుంచి కాలేజీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ నెల 15 జరిగే ఇంజనీరింగ్ డేను బ్లాక్ డేగా పాటిస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేసేంత వరకు కాలేజీలు తెరవబోమని హెచ్చరించారు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు. తెలంగాణలోని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 15 నుంచి కాలేజీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ నెల 15 జరిగే ఇంజనీరింగ్ డేను బ్లాక్ డేగా పాటిస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేసేంత వరకు కాలేజీలను తెరవబోమని హెచ్చరించారు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు. ఇక ఇదే అంశంపై మరింత ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 15 నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను తాము మూసేస్తున్నామని, అదేవిధంగా నిరవధిక బంద్ కొనసాగిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ప్రతినిధులు తెలుపుతున్నారు. అసలు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలని, అదేవిధంగా డిగ్రీ కాలేజీలని వాళ్ళు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడే ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎందుకని 15 నుంచి నిరవధిక బంద్ కొనసాగిస్తామని అంటున్నారు? కళాశాలల్లో అసలు ఎంత దురదృష్టం అంటే, మామూలు ఎవరెవరో వర్కర్స్ ఇష్యూస్ కూడా పరిష్కరించినటువంటి ప్రభుత్వము ఇందులో తెలంగాణలో లక్షల మంది విద్యార్థులు, వేల మంది టీచర్సు, ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ ఈరోజు ఒక సెక్టర్ ఏదైతే ఒక అబోవ్ 50,000 crores నడిచే సెక్టర్ ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ సెక్టరు. ఈ రోజులో 97% సెక్టర్ ఏదైతే ఉందో ప్రైవేట్ కళాశాలల ద్వారానే ఎడ్యుకేషన్ జరుగుతుంది మన రాష్ట్రంలో. ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ కానటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రైవేట్ కళాశాలకు గత 5 సంవత్సరాల నుంచి అది పాత గవర్నమెంట్ చేసిన పాపమా, లేకుంటే ఈ ప్రభుత్వం పాత గవర్నమెంట్ చేసిన పాపాన్ని మేము ఎందుకు చుట్టుకోవాలని చెప్పేసి అనుకుంటుందో మాకు తెలియదు. కానీ ఈరోజు కూడా ₹1 కూడా ప్రభుత్వం మా కళాశాలకు విడుదల చేయకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ పరిస్థితులకు వెళ్ళేసి ప్రభుత్వం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఎట్ ఎనీ కాస్ట్ దసరా పండుగ లోపల మా కళాశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, సబ్ స్టాఫ్, స్వీప్ వీళ్ళందరికీ కూడా ఆదుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇదంతా ప్రభుత్వాన్ని మేమేమో ఏదో ఒక గ్రాంట్ అడుగుతలేము. మా కళాశాలలో చదివినటువంటి ఫీజులకు ప్రభుత్వం ప్రామిస్ చేసి మేము ఇస్తామన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అది 10,000 కోట్లకు ఈరోజు చేరింది. ఇంత పెద్ద మొత్తంలో చేరిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా ఒకసారి ఇవ్వాలంటే కష్టమైతే ఇన్స్టాల్మెంట్లు ఏమని అడిగాము, బ్యాంక్ పెట్టమని అడిగాము. బ్యాంక్ ఎలా పెట్టాలో కూడా ప్రపోజల్ మేమే ఇచ్చాము. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోయేటప్పటికీ ఇక్కడ కళాశాలలో మేము ఉండలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి సెప్టెంబర్ 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని బ్లాక్ డేగా పరిగణిస్తూ ఆ రోజు నుంచి కళాశాలలు నిరవధికంగా మూసివేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. నిరవధిక బంద్లో ఎన్ని కాలేజీలు ఉండబోతున్నాయి? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు ఉంటాయి. ఎక్సెప్ట్ మెడికల్, డెంటల్ మేము అప్రోచ్ కాలేదు. వాళ్ళు కూడా ముందుకు వస్తే మాకు సంతోషమే. కానీ అది తప్ప మిగతా అన్ని కళాశాలలు. నిరవధిక బంద్ కొనసాగిస్తే విద్యార్థులకి కొంత సబ్జెక్ట్ పరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కదా? అంటే ఈరోజు కూడా కళాశాలటువంటి క్లాసెస్ జరగడము అవన్నీ కూడా చాలా క్వాలిటీ దెబ్బతింది. సాలరీస్ ఇవ్వకపోవడం వల్ల అందరూ పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితులలో కళాశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వే కంటే ఒక అకాడమిక్ అని కొద్దిగా స్ట్రెచ్ చేసుకొని కళాశాలలో ఫ్యాకల్టీ స్ట్రెంత్ను ఉపయోగించేసుకొని మేము ఒక 1 వీక్ 10 days ప్రభుత్వం నిర్ణయం బట్టి ఉండదు. సపోజ్ ఈ 10 రోజులనే కనుక కళాశాలకు స్కాలర్షిప్ ప్రభుత్వం ఇస్తే కళాశాలలో అలాగే మళ్ళీ నడిచిపోతుంటాయి. విద్యార్థులకేం నష్టం జరగదు. అది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత. నోటీసులు ఇచ్చారు, అంటే సమ్మె నోటీస్ ఇచ్చారు, అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా చర్చలకు ఆహ్వానించారు? మేము మొట్టమొదలు
బ్యాంక్ పెట్టమని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చాము. తర్వాత బ్యాంక్ ఎందుకు పెడతలేరు, ఎందుకు డిలే అవుతుంది, తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ చీఫ్ సెక్రటరీని కలిపి అయితే మీరు బ్యాంక్ అన్నా పెట్టండి, లేకుంటే మా స్కాలర్షిప్ అన్నా రిలీజ్ చేయండి ఫలానా డేట్ లోపల అని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చాము. ఈరోజు అన్ని నోటీసులు ఇంతకుముందు ఇచ్చిన దానికి అనుగుణంగా ఈరోజు ఫైనల్ నోటీసు సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్ అని చెప్పేసి ఈరోజు ఇచ్చేసాం. రైట్, ఇది ఈ నెల 15 లోపల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ కాలేజీలన్నిటికీ కూడా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటిని కూడా వెంటనే విడుదల చేస్తే తాము నిరవధిక సమ్మెకు వెళ్ళబోమని, అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇప్పటికే ప్రైవేటు కాలేజీలను నడపలేని పరిస్థితుల్లోకి కాలేజీలన్నీ కూడా చేరాయి. కనీసం టీచింగ్ స్టాఫ్కి కూడా శాలరీలు ఇవ్వలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా స్పందిస్తూ వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నింటినీ కూడా విడుదల చేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ సార్ అంటున్నారు. ఇక ప్రస్తుతానికైతే ఈ నెల 15 నుంచి ప్రైవేటు కాలేజీలన్నీ కూడా నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.